నిన్న స్థానిక పార్లమెంటు సభ్యుడు అరవింద్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పైన మంత్రుల పైన తప్పుడు ఆరోపణలు చేసినటువంటి సందర్భంగా అరవింద్కు సూటిగా నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. మీరు మాట్లాడే మాటలు కేవలం పత్రికా సమావేశాల్లో ఆరోపణలు చేయాలని తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి గారిపైన మంత్రులపైన మీరు చేసిన ఆరోపణలు ముమ్మాటికి నిరాధారమైనవి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయితేంది, ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయితేంది, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేంది, ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సంతోషంగా ఉన్న సందర్భంలో ఎక్కడ మాకు పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణది. ఖచ్చితంగా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత స్కామ్లు లేవనే విషయము ఈ దేశంలో తెలిసినటువంటి సందర్భం. కానీ ఈరోజు ఈ దేశ యువత ఒక పక్క నీటి పేపర్ లీక్ తోటి దేశ యువత మీ ప్రధానమంత్రి మోడీ పైన ఉద్యమాలు చేస్తుంటే దాన్ని పక్కదో పట్టించే కార్యక్రమంలో భాగంగా మీరు చేసిరని భావిస్తున్నాం. సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు. ఒక పార్లమెంటు సభ్యుడిగా యువతకు మాకు ఆదర్శం అని చెప్పుకునే మీలాంటి వాళ్ళు నీటి పైన ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయినరు. ఎందుకు ఆ మాట మాట్లాడలేరు? ఆ నీటిలో జరిగినటువంటి అవినీతి స్కామ్ లో మొత్తం బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల అనుచరులు ముఖ్య నాయకులే ఉన్నారు. అందులో సాక్షాత్ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రికి కూడా రాజీనామా చేయాలని దేశ యువత ఉద్యమాలు చేస్తుంటే తప్పుదో పట్టించడానికి ఈ రాష్ట్రంలో బీజేపీ ఎంపీగా నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతుందో ప్రజలు నమ్మరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముమ్మాటికి గత వారం 10 రోజుల్లో మీరు పెట్టినటువంటి 2-3 ప్రెస్ మీట్లలో ముఖ్యమంత్రిని తక్కువ చూపించే ప్రయత్నం చేస్తున్నావు. అరవింద్ నువ్వు గుర్తుంచుకో, ఆకాశం పైన ఉమ్మేస్తే అది నీ ముఖం పైన పడుతుందని గుర్తుంచుకోకపోతే జరిగే పరిణామాలన్నీ కూడా నిశ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం పని చేస్తున్నారు, రాష్ట్రంలో మంత్రులు ఏం పని చేస్తున్నారు. కానీ నువ్వు ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచింది పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై. కనీసం మన జిల్లా సమస్యలపైన నువ్వు ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వంతో కూర్చుండి నీ పార్లమెంట్ లో ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడే తీరిక లేదు. కానీ కేవలం పోరంబోకు మాటలతో తప్పుడు ఆరోపణలతో పబ్బం కట్టుకోవాలని చూస్తున్నటువంటి నీ తీరు గణనీయము. ఖచ్చితంగా ఇదే విధంగా కొనసాగితే నీకు త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారనే విషయాన్ని తెలియజేస్తూ, ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో గాని సంక్షేమాల విషయంలో గాని ఎవరు క్వశ్చన్ చేసే స్థితిలో లేరు. ఇదేం కనిపిస్తలేదా నీకు అరవింద్? ఒక పక్క దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఇబ్బంది, ప్రజల ఆకాంక్ష ఏదైతుందో రేషన్ కార్డుల విషయంలో అడిగిన ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికి కూడా రేషన్ కార్డు ఇచ్చినటువంటి చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తూ ప్రజల అవసరాలు తీస్తున్నది ముఖ్యమంత్రి గారు. కానీ ఒక పక్క ఈ రాష్ట్రంలో వరి కొనుగోళ్లపై మీరు చేసినటువంటి రాద్ధాంతాన్ని ప్రజలు గమనించారు. ఎక్కడ స్పందన రాకపోవడంతో అర్ధాంతంగా ముగించినటువంటి చరిత్ర బీజేపీ వాళ్ళది. ఈ దేశంలోనూ హైయెస్ట్ ప్యాడీ కొనుగోలు చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది, ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం మీరు గుర్తుంచుకోవాలా. ఒక పక్క చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు, మీకు సిగ్గు లజ్జ శరమేమని ఉంటే ఈ రాష్ట్రానికి వచ్చే ఫండ్స్ విషయంలో మోడీ గారితో ఫైట్ చేయండి, మీతోటి కలిసి వచ్చేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి గారు చెప్తున్నా దానిపై మాట్లాడకుండా ఎవరికి వాడు మీ దాంట్లో మీరే సఖ్యత లేని వ్యక్తులైన మీరు ఎవరికి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఈ ప్రభుత్వాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఎండగడతారు. ఖబర్దార్ అరవింద్, ఇంకొకసారి తప్పుడు ఆరోపణలు చేస్తే నీ విజ్ఞతకు, ఎందుకంటే తప్పుడు ఆరోపణలు ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనులను ఇవాళ 35,000 కోట్ల పైన
రూపాయలను రైతుల ఖాతాలో వేసి ధాన్యం కొనుగోలు చేసినటువంటి చరిత్ర, విత్ ఇన్ ద ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల పేమెంట్ చేసిన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి అభివృద్ధి విషయంలో గాని సంక్షేమాల విషయంలో గాని కాంగ్రెస్ పార్టీ నీలాంటి ఉక్కదుంపుడు ఉపన్యాసాలకో అసమర్థులైన వ్యక్తులకో ఎట్టి పరిస్థితుల్లో మేము ఇన్నేది లేదనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఒక పక్క ఓట్లు చోరీ చేస్తుంటే మరొక పక్క మీనాక్షి నటరాజన్ లాంటి ఒక గాంధేయవాది తప్పుడు ఆరోపణలతోటి ఈసీనే కొన్నటువంటి చరిత్ర మీది. ఎవడ అవినీతి పరుడు? ఇవాళ బెంగాల్లో చేసినటువంటి 20 మంది ఎంపీలను కొనుక్కున్నది చూడు, అది అవినీతి అంటారా, దాన్ని ఇంకో ఏమంటారో చెప్పాలా? అవినీతి గురించి మాట్లాడే నైతికత నీకు ఇక్కడ ఉంది అరవింద్. అవినీతిలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి నువ్వు నీ పెరుగుదలనే అవినీతితో పెరిగింది, నీ ఆస్తులన్నీ కూడా అవినీతితో వచ్చినాయి. ఇవన్నీ గ్రహించకుండా నువ్వు చేస్తున్నటువంటి ఆరోపణలను సరిదిద్దుకోకపోతే నీకు భవిష్యత్తులో దానిపైన ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను హెచ్చరిస్తున్నామని తెలియజేస్తున్నాను.